ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో రెస్పాన్స్ షీట్లు కీలు అందరికి సంబంధించిన అన్ని సబ్జెక్టులే రిలీజ్ అయినాయి. ఓకేనా, డౌన్లోడ్ కూడా అవుతున్నాయి, ఓపెన్ అవుతుంది వెబ్సైట్. మీరు మీ ఫోన్లలో ఓపెన్ చేసుకొని ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయని కింద కామెంట్ చేయండి. సబ్జెక్ట్ వైజ్ మీ కేటగిరీ ఏంది, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీ కోర్స్ ఏంది, మీరు అప్లై చేసింది. ఎంఏ హిస్టరీనా, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్సా, లేదంటే ఎంఏ ఇంగ్లీష్, హిందీ, ఆర్ ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సో ఎనీథింగ్, బాటనీ, జువాలజీ, ఎన్ని సబ్జెక్టులు అప్లై చేసుకుంటే ఆల్మోస్ట్ 40+ ఉన్నాయి. ఫస్ట్ 2 days వాళ్ళకి సంబంధించిన రెస్పాన్స్ షీట్లు నాకు తెలిసి రావు, ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్స్ షీట్లు అయిపోయినా అబ్జెక్షన్స్ పెట్టుకున్నారు. బట్ ఆగస్ట్ 6th నుంచి 11th వరకు ఉన్న సబ్జెక్ట్స్ 30+ సబ్జెక్ట్స్ ఆగస్ట్ 6th నుంచి 11th వరకు జరిగినాయి. సో మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు వాళ్ళు ఇప్పుడు చేసిర్రు, చూసుకొని అబ్జెక్షన్స్ ఎట్లా పెట్టుకోవాలని కూడా నేను వీడియో పెట్టినా. ఓకేనా, సో అబ్జెక్షన్కి సంబంధించి దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఏదైనా క్వశ్చన్ వాళ్ళ సైడ్ నుంచి ఆన్సర్ తప్పుంటే, ఏదైనా క్వశ్చన్కి వాళ్ళ సైడ్ నుంచి ఆన్సర్ తప్పుంటే, ఆ తప్పున్న ఆన్సర్ వాళ్ళ సైడ్ నుంచి ఉంటే అప్పుడు అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి. 200 రూపీస్ పే చేసి అబ్జెక్షన్ పెడితే అది వాళ్ళు కరెక్ట్ చేస్తారు. సో దానివల్ల ఆ సబ్జెక్ట్లో అందరికీ హెల్ప్ అవుతుంది. ఎవరెవరైతే కరెక్ట్ ఆన్సర్ పెట్టారో వాళ్ళకి మార్క్స్ కలుస్తాయి. సో దాన్ని కరెక్ట్ చేస్తారు అన్నట్టు, దానివల్ల అందరికీ హెల్ప్ అవుతుంది. ఒక్కరు అబ్జెక్షన్ పెట్టినా కూడా మొత్తం సబ్జెక్టులు రాసిన వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో ఏది మీరు అబ్జెక్షన్స్ మాస్టర్ క్వశ్చన్ పేపర్కి ఉంటుంది వెబ్సైట్లోనే, ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్కి డౌన్లోడ్ చేసుకోరి, మీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోరు, 2 చూడుర్రి, అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూసుకోరు. ఓకేనా, అండ్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కింద కమెంట్ చేయండి కంపల్సరీ. ఐఎమ్ వెయిటింగ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో చూడడానికి. అండ్ నైట్ ఫర్దర్గా వీడియోస్ కూడా చేస్తా. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఎన్ని మార్క్స్ ఇంత ర్యాంక్ వస్తుంది అని పెద్ద ఉంటుంది. మీ మార్క్స్ని కింద కామెంట్ పెడితే నాకు ఒక ఐడియా వస్తుంది యావరేజ్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మన వాళ్ళకి అని. ఓకేనా, సో వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోండి, అది రిలీజ్ అయింది. నేను ఇప్పుడు ఈ వీడియోలో కూడా చూపిస్తాను ఎట్లా చెక్ చేసుకోవాలని, చూడండి. మీ ఫోన్లో మీరే సిపి గెట్ అని సెర్చ్ చేసుకోరు. మేబీ గూగుల్ క్రోమ్లో యూజ్ చేస్తే బెటర్. క్రోమ్లో ఓపెన్ చేస్తే డెస్క్టాప్ సైట్ అనేది ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఆన్ చేస్తే మీకు క్లారిటీగా చూపిస్తుంది. ఇది ఉంది కదా డెస్క్టాప్ సైట్, సో దీన్ని చూసుకోవాలి. ఇది ఆన్ చేసుకుంటే మంచిగా కనిపిస్తుంది అన్నట్టు సైట్. సో సిపికే 2025 అని సెర్చ్ చేసి ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కింద చూపిస్తుంది మీకు. ఓకే, సో ఇవి చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ ఆన్ ద ప్రిలిమినరీకి ఈజ్ అప్ టు 21st August 11 AM. ఓకేనా, అంటే 19 August, 20 August, 21st August 3 days ఇచ్చారు. సో 21st Augustకి తోటి అబ్జెక్షన్స్ క్లోజ్ అయిపోతాయి. 21st August 11 AM క్లోజ్ చేస్తారు అన్నట్టు. ఆ లోపే మనం ఈరోజు రేపు ఎల్లుండి 21st August 11 AM లోపు అబ్జెక్షన్స్ పెట్టుకోవాల్సి ఏమైనా ఉంటే పెట్టుకోవాలి. ఇది మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాల్సింది. రిమైనింగ్ ఇక్కడ అన్ని సబ్జెక్టులు ఇక్కడ చూడండి, డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ ప్రిలిమినరీకి. సో ఇక్కడ ఉన్నాయి కదా కోర్సెస్, పొలిటికల్ సైన్స్, లైబ్రరీ సైన్స్, నెక్స్ట్ జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఎస్సి జువాలజీ, హిందీ, సాంస్క్రిట్, ఉర్దూ, ఫిలాసఫీ, ఎంఎస్సికి సంబంధించిన కోర్సెస్ ఇవన్నీ కోర్సెస్కి చూసుకోండి. అన్ని కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ డేట్లు కూడా ఇచ్చారు. ఆగస్టు ఎగ్జామ్స్ మనకి ఇక్కడ జరిగిన ఎగ్జామ్స్ హెల్ ఆన్ August 6 నుంచి August 11 వరకు ఎగ్జామ్స్ జరిగినాయి. ఓకేనా, August 6 నుంచి August 11 వరకు ఎగ్జామ్ జరిగినాయి. దీనికి సంబంధించినవి మనకి కీస్ అనేవి రిలీజ్ చేశారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి చెప్పిన 21st August 11 AMకి లాస్ట్ డేట్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 11 AMకే. సో 19 August 11 AM 19 August 11 AMకి స్టార్ట్ అయిపోయింది అబ్జెక్షన్స్. 19 August 11 AM టు 21st August 11 AM. ఓకే, 3 days ఎగ్జాక్ట్గా ఇచ్చారు. ఈ 3 days చూసుకోండి, 19, 20, 21st August 3 days. ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోవాలి. ఎగ్జామ్స్ August 6 నుంచి August 11 వరకు జరిగిన ఎగ్జామ్స్కి సంబంధించిన కీస్ అయితే రిలీజ్ అయినాయి. ఫస్ట్ 2 days August 4th, 5th ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. అవి ఆల్రెడీ చూసేసుకున్నారు, అబ్జెక్షన్స్ పెట్టుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెస్పాన్స్ షీట్ క్లిక్ చేసి మీకు సంబంధించిన ఏంటిది హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్, ఇవి 2 హాల్ టికెట్లు ఉంటాయి, చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్కి అని ఉంటుంది. ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్కి, ఇది రెస్పాన్స్ షీట్ ఏమో మీరు రాసిన క్వశ్చన్ పేపర్ మీకే డౌన్లోడ్ అవుతుంది. ఎన్ని కరెక్ట్ అయినా ఎన్ని తప్పైనా అని పెట్టుకోవచ్చు. ఇది రెస్పాన్స్ షీట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీకి. సో ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్కి. ఇది క్లిక్ చేసి ఇందులో మీ సబ్జెక్ట్ ఏంది అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంఏ హిస్టరీనా, ఎంఎస్సి కెమిస్ట్రీనా, ఇందులో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎవరి సబ్జెక్టు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్డబ్ల్యూ క్లిక్ చేస్తే ఎంఎస్డబ్ల్యూ అనేది పేపర్ ఓపెన్ అవుతుంది. ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్కి. ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్కి డౌన్లోడ్ చేసుకోవాలి. మీ రెస్పాన్స్ షీట్ అంటే మీరు రాసిన ఏదైతే ఎగ్జామ్ పేపర్ ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకోవాలి. 2 సేమ్ ఉంటాయి, రెండిట్లలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని చూసుకోవాలి. అది మాస్టర్ క్వశ్చన్ పేపర్కి కూడా మీ సబ్జెక్ట్ ఇదే, నార్మల్గా అందరికీ కామన్ ఉంటుంది ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్కి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. అండ్ రెస్పాన్స్ షీట్లో మీరు రాసిన పేపరు మీకు క్వశ్చన్స్, మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ ఎన్ని కరెక్ట్ అయినాయని చెక్ చేసుకోవాలి. సో అట్లా అబ్జెక్షన్స్ పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందులోనే వెబ్సైట్లోనే ఉంటుంది. అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీకి అని ఉంది కదా, ఇక్కడ ఇది క్లిక్ చేసుకొని
ఇక్కడ 200 రూపీస్ పే చేయాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసి మీ సిపి గెట్ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి లోపలికి వెళ్ళి ఆ క్వశ్చన్ నెంబర్ ఏంది, క్వశ్చన్ ఐడి ఏంది, మీ రెస్పాన్స్ షీట్లో క్వశ్చన్ ఐడి ఉంటుంది. అసలు ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఐడి అక్కడ ఎంటర్ చేసి 200 రూపీస్ కట్టి అది ఏం తప్పు ఉంది అని అక్కడ ఎంటర్ చేసి దానికి ప్రూఫ్ ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది అని ఏమన్నా రాసి అది పెట్టాలి. దానికి రిలేటెడ్ వీడియో సెపరేట్గా చేసిన ఎవరైనా చూడకపోతే అది చూసుకొని అబ్జెక్షన్స్ పెట్టుకోండి. ఇంతే మరి, ఓకేనా. అబ్జెక్షన్స్ గురించి వీడియో సెపరేట్గా ఉంది, అది చూసుకోవచ్చు. అండ్ కీస్ చూసుకోండి, ఎన్ని మార్క్స్ వచ్చినాయో కింద కామెంట్ చేయండి. ఓకే, ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. అందరికీ మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్.